అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 16వ తారీఖున 8 జిల్లాల అవగాహన తరగతులకి మాణిక్యం ఠాగూర్ గారు చేస్తూ ఉన్నారు. ఈ రాయలసీమ ప్రాంత సమస్యలపైన కూడా అక్కడ చర్చ ఉంటుంది. ఏం జరిగిన అంశంపై తెలంగాణ అసెంబ్లీలోను ఆంధ్ర అసెంబ్లీలోను నీళ్ల గురించి ఈ మధ్య మాట్లాడుకుంటా ఉన్నారు. చాలా పెద్ద పెద్ద మాటలు వింటా ఉన్నాం. నీళ్ల గురించి మీరు ప్రత్యేకంగా కొట్లాడాల్సిన పనేం లేదు. బచావత్ తీర్మానంలో రాయలసీమ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి ఎంత, ఆనాటి ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి ఎంత, తెలంగాణ ప్రాంతానికి ఎంత అని ఒక విభజన జరిగింది. ఎక్కడైనా ఇక దానాలు ధర్మాలు అంటూ ఏమీ లేవు. హక్కులు, అవసరాలు ఇవి మాత్రమే ఉంటాయి. ఆ హక్కులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, ఏ ప్రభుత్వం మాట్లాడినా రాయలసీమ యొక్క కరువుని, రాయలసీమ కన్నీళ్ళని చూపించే నీళ్ల వాటా పొందారు. హంద్రి నీవా నది అనంతపురం అవసరాల కోసం డిజైన్ చేయబడ్డ ప్రాజెక్ట్. అనంతపురం జిల్లాలో అన్ని చెరువులకు నీళ్లు నింపిన తర్వాత ఇక్కడ ప్రజలు ఆ నీళ్లు వాడుకోవడానికి 33 లక్షల మందికి తాగునీళ్ళ ప్రాజెక్టు కూడా ఇంపులు, రాయలసీమ కన్నీళ్లు, రాయలసీమ దాహం, రాయలసీమ చీలిపోయిన భూమిని చూపించే పొందారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం.